కరువు నివారణకే 27,000 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. 796 అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో అదే 800 అడుగుల్లో మనం కూడా 3 TMCలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. మన కేటాయించిన నీళ్లు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్లు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మొట్టమొదట 3 TMCల పాటు నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCల పర్ డే ఆపిచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక కొలికి పట్టుకొచ్చిన